ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. రైతులకు యాసంగి పంట వేసుకునే టైం మొదలైంది. ఇప్పటికే పొలాలను కూడా రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ టైంలో రైతులకు యూరియా బస్తాలు దొరుకుతలేవు. మీరు చూసే ఉంటారు. అయినా మీ దగ్గర దాకా ఎందుకు వస్తుంది లేండి. మీ కనీసం మీ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలన్న ఈ విషయాన్ని పట్టించుకున్నప్పుడు మీ దగ్గర దాకా ఎట్లా వస్తుంది? ఇక్కడ రైతులందరూ గజగజ వణుక్కుంటా లైన్లో రాత్రి పొద్దుగాల 3 నుంచే లైన్లో నిలబడినా కూడా యూరియా బస్తాలు వస్తలేవు. ఎంత దారుణం అండి. గత పంట అప్పుడు ఇదే పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు యాసంగి పంట అప్పుడు ఇదే పరిస్థితి. రైతులు ఎక్కడ బాగుంటారండి? ఒక్కొక్కరికి యూరియా బత్తాలు దొరకక పొద్దున్న నుంచి రాత్రి దాకా పడిగాపులు కాస్తున్నారు. ఒక్కసారైనా ఆలోచించారా ముఖ్యమంత్రి గారు? మీరు రైతుల కోసం సపరేట్గా యాప్ తీసుకొచ్చినామని చెప్పేసి అంటున్నారు. యాప్ ఎవరికి కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఎవరికి కావాలి యాప్? ఏం చేసుకుంటారు? మా రైతులకు చదవచ్చా? మా రైతులు పొద్దుగాలెత్తే పొలం కాడికి పోయి సాయంత్రం వచ్చేటోళ్ళు. కనీసం వాళ్ళకి సరైన ఫోన్ కూడా ఉండదు. మీరు యాప్ తీసుకొచ్చి మీరు పోయి యాప్లో బుక్ చేసుకోవాలి. మీరు ఈ బుక్ చేసుకుంటేనే మీకు యూరియా బత్తాలు వస్తాయనంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి? పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎందుకు ఇట్లా వాళ్ళని మభ్య పెడుతున్నారు? ఇంకొకటి పొద్దుగాల్చారు రాత్రి వరకు లైన్ కడితే ఒక్కొక్కరికి 2 బత్తాలు 3, ఒక బత్తా 2 బత్తాలు ఇస్తున్నారంట. ఏం చేసుకుంటారు వాళ్ళు? ఒక్కొక్కరికి ఎకరానికి 3-4 బత్తాలు పడతాయి లెక్క ప్రకారంగా చూసుకుంటే. 2 బత్తాలు ఇస్తే ఏం చేసుకుంటారు? అరే పొలం మంచిగా ఉంటే 2 బత్తాలు ఓకే, పొలం మంచిగా లేకుంటే ఇంకో బత్త ఎక్కువ పడుతుంది కదా. మీరు మీ పార్టీ అధికారంలోకి ఏర్పడినప్పటి నుంచే మేము రైతుల పక్షాన ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అరే అసలైన ఇప్పుడు పొలం మంచిగా ఉండాలంటే పొలానికి సరైన రసాయనాలు చల్లాలి, దానికి తగ్గట్టు మందులు వేయాలి. నువ్వు టైంకు యూరియా చల్లినప్పుడు నీ పొలం ఎందుకు మంచిగా ఉంటుంది? ఇది ఒకటైతే కరెక్ట్ ధ్యాసలో పెట్టుకోవాలి కదా మీరు ప్రభుత్వం. ఇప్పటికే మీరు చెప్తున్నారు మేము ఇంకొక మాట, అసలు రైతు బంధు వాళ్ళు లేదు ఇప్పటి వరకు. పెట్టుబడి అంటే ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించిన అంశం ఇది. ఇవాళ పొలం దున్నిపించుకోవడానికైనా, కూలీలను తెచ్చుకోవడానికైనా, పొలం పనులు నాట్లు వేసుకోవడానికైనా, అరే మక్క పెట్టుకుంటారు కొంతమంది పొద్దుతిరుగుడు పెట్టుకుంటారు. ఇది ఏదో ఒక పని అయితే ఉంటుంది కదా. రైతు బంధు పడుతుంది కావచ్చు, మాకు రైతు బంధు పడితే ఎంతో కొంత పెట్టుబడి సాయం అన్నా తగ్గుతుందని చెప్పేసి ఆశపడుతున్నారు. ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కూడా అందలేదు. అంటే మీరు గత ప్రభుత్వం కన్నా మంచిగా చేస్తానా అంటేనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు. రైతులు అందరు ఏకమై మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇవాళ మా రేవంత్ రెడ్డి వస్తే మాకు అంత మంచి జరుగుతుంది కావచ్చు, మా రైతులకు అంటే గతంలో కేసీఆర్ 10,000 ఇచ్చిండు మేము 15,000 ఇస్తామని అంటే ఆశపడ్డారు రైతులు. ఇంకొకటి 24 గంటల కరెంట్ అని చెప్పేసి అంటున్నారు ముఖ్యమంత్రి గారు. 24 గంటల కరెంటు కూడా దాదాపుగా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను కూడా చాలా మందిని అడిగాను రైతులను, 24 గంటల కరెంటు కూడా రావట్లేదంట. సో ఇదంతా మీ దృష్టికి రావాలి ఖచ్చితంగా. మీరు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అయినా సరే, మినిస్టర్లు అయినా సరే, వాళ్ళతో ఒకసారి ఎంక్వైరీ చేయించాలి. అరే ఇట్లా రైతులు గోసపడతా ఉంటే, ఇట్లా రైతులు బాధపడతా ఉంటే, ఈ రైతులు ఈ బాధల మీరు పరిపాలన ఎట్లా చేస్తారు? నిజంగా ఇప్పటికి కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. మీరు రుణమాఫీ అయింది 100% అయిందని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. వాస్తవానికి 1,50,000 వరకు అయింది కావచ్చు, దానికి అందరూ స్వాగతిస్తున్నాం. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు. మరి 2 లక్షల వరకు ఎందుకు కాలేదు? సరే కొంతమంది టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది కావచ్చు, టెక్నికల్ ప్రాబ్లం లేని వాళ్ళది కూడా కొంతమందిది కాలేదు. ఇవన్నీ మీ దృష్టికి రావాలి. మీరు దీని గురించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలా ఒకవేళ రైతులు పంటలు వండక హరిగోస పడతా ఉంటే ఆ బాధ మీకు చెప్పుకోలేని పరిస్థితి అది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు సమయానికి రైతు బంధు వేసి ఈ రుణమాఫీ ఏదైతే ఉందో అది తీసుకొని రుణమాఫీ వేసేసి కొంచెం రైతుల పక్షాన ఆలోచించాలని వేడుకుంటున్న పరిస్థితి. ఇలా ఇంకొకటి యాప్ గురించి మాట్లాడుకుంటే యాప్ వచ్చింది ఇంకేంది ఇంటికాడ కూర్చొని మీరు యూరియా బత్తాలు బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. అరే పాపం స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా రైతులు? వాళ్ళకి ఏం తెలుస్తుంది దీని గురించి? ఖచ్చితంగా ఈ యూరియా బస్తాల కొరత ఉండకుండా మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి. రైతులకు మాత్రం మేలు జరగాల. ఖచ్చితంగా మీరు దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.